హాయ్. హలో. ఏంటే ఆ రోజు థియేటర్లో ఏమన్నావు? పాకెట్లో కనీసం 1000 రూపాయలన్నా లేకుండా అమ్మాయి ఎలా వస్తుందన్నావుగా? ఇదిగో మా దగ్గర తలా 1000 రూపాయలున్నాయి. ఇప్పుడు చెప్పు, ఏ లాడ్జ్కి వెళ్దాం? వీడెవడు? నీ బాయ్ ఫ్రెండా? వీడు నేను కాపాడుతాను అనుకుంటున్నావా? వీడేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? చూడు ఎంతమంది ఉన్నామో, మర్యాదగా వచ్చేసి. లేకపోతే ఈ రేపులు ఫైట్లు అన్ని చాలా చిరగ్గా ఉంటాయి. పని అయిపోయిందంటే పంపించేస్తాం. ఏమంటావు బ్రదర్? నిజమేరా, ఇది సినిమా కాదు, నేను సినిమా హీరోని కాదు. నేను ఒక్కడిని ఖచ్చితంగా మీ అందరినీ కొట్టలేకపోవచ్చురా, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎవరైతే అమ్మ మీద ముందు చేయి వేస్తాడో వాడు మాత్రం డెఫినెట్ గా వదలరా. ఏసాను రా, ఏం పీకుతావు? ఏంటి మమ్మీ, ఏంటి గంతులు? నీకేం చెప్పాను? ఏం చెప్పావు? పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని రెడీ అవ్వమన్నానా? ఏంటి మమ్మీ, నేను రోజు ఇలాగేగా ఉంటాను. రోజు ఉండడం వేరు, ఈ రోజు ఉండడం వేరు. అవతల నిన్ను చూడడానికి పెళ్లి వాళ్ళొచ్చే టైం అయింది. చూడు మమ్మీ, పెళ్ళంటే అర్థం భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం, ఒకే ఇంట్లో 100 ఏళ్లు కలిసి బతకగలమో లేదో నిర్ణయించుకోవడం. ఇలా చీర చుట్టుకుని అలంకరించుకుని చాప్ మీద తలంచుకుని కూర్చుని మన క్యారెక్టర్ ని దాచిపెట్టుకోవడం కాదు. అంటే ఈ అవతారంతోనే వాళ్ళ ముందుకు వస్తావా? నేను రోజు ఎలా ఉంటానో ఇవాళ కూడా అలాగే ఉంటాను. రోజు ఎలా మాట్లాడతానో ఈ రోజు కూడా అలాగే మాట్లాడతాను. చెప్పిన మాట ఎప్పుడు విన్నావు? నీ ఏడుపేదో నువ్వేడు. వాళ్ళు వచ్చినట్టున్నారు. రండి రండి, ఇదేనండి ఇల్లు. చా, మేము రెడ్ లైట్ ఏరియా అనుకున్నాంలే. పద. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆడపిల్లి వరకు తెలియాలా? గుడ్ జోక్. మీరా ఏది జోకో ఏది సీరియస్ తెలీదు. పద రండి రండి రండి. పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి. నమస్కారం, కూర్చోండి. మేము కూర్చోడానికి రాలేదు. ఈ డైలాగు ఈ సిచ్యుయేషన్ లో వాడు. కూర్చో. గుడ్ జోక్. మూసుకొని కూర్చో. మీరు చెప్పిన జాతక లక్షణాలు ఉన్న కుర్రాడమ్మా. చాలా సంతోషం పంతులు గారు. ఉండండి, అమ్మాయిని పిలుస్తాను. అమ్మా భావన,
భావన. హాయ్, ఐఎమ్ భావన. అయితే కొంచెం పావన ముయ్యి నోరు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ పోయి 6 నెలలైంది. కూర్చో. అమ్మాయి మరీ మోడర్న్ టైప్ లో ఉందే. ఈ రోజుల్లో అందరూ అంతేలే. అవును, ఆనవాయితీ ప్రకారం ఇక్కడ టిఫిన్లు పెడతారు కదా అని ఇంటి దగ్గర తినకుండా వచ్చాం. ఒట్టి చేతితో వచ్చిందేంటి? మనం పెళ్లి చూపులకు వచ్చింది టిఫిన్లు తినడానికేనని వీళ్ళకి తెలియాలనా? అమ్మాయి నాకు నచ్చింది, సంబంధం సెటిల్ చేసుకో. మమ్మీ, వీళ్ళిద్దరిలో నేను ఎవరిని చూడాలి? నన్నే. వీణ్ణి. చూసుకో, బాగా చూసుకో. నైస్ టు మీట్ యు. మీరు వారి నాన్నగారు అనుకుంటాను. అదే నేను అనుకుంటాను, మా ఆవిడ చెప్తే తెలిసింది. నాకో? మీరు ఆయన ఫ్రెండ్ కదా? Yes, yes. హలో, గ్లాడ్ టు మీట్ యు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకు కొట్టా? గోకినందుకు. ముందు నువ్వేగా గోకావు. అది నాకు అలవాటు. నువ్వెందుకు గోకావు? ముందు తనేరా గోకింది. నేనెవరిని? నీ ఫ్రెండ్ కాబోయే పెళ్ళాన్ని. ఒకవేళ నేను దారి కొప్పుకుంటే నువ్వు రెడీ అయిపోయి మిత్రద్రోహం చేసేస్తావన్నమాట. మీలాంటి వాళ్ళతో ఎవరికీ సేఫ్టీ లేదు. సో నేను ఈ పెళ్లి కొప్పుకోను, అంతే. అందుకనే గోకలేదు గోకలేదు. అందమైన అమ్మాయి గోకితే ఎదురు గోకడం కూడా చేత కాదు. మోహన్ చూడు, నీకు పెళ్లి పెళ్ళాం కావాలా? నన్నెందుకు కొట్టావు? వాళ్ళిద్దరిని కొట్టి నిన్ను కొట్టకపోతే బాగుండదు కదా. ఈ సంబంధం నాకు నచ్చలేదు. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గెట్ అవుట్. వంశీ, మన పెళ్ళెప్పుడు? ఇది అడగటానికి లైబ్రరీకి వచ్చావా? నేను సీరియస్ గానే అడుగుతున్నాను. మన పెళ్లి అర్జెంట్ గా జరిగిపోవాలి. మీ ఇంట్లో ఎవరైనా ఫోటోకి దండేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఓ గాడ్, వంశీ ప్లీజ్ డోంట్ జోక్. నా పరిస్థితిని అర్థం చేసుకో. అక్కడ మా ఇంట్లో రోజు పెళ్లి చూపులంటూ నా ప్రాణాలు తీస్తున్నారు. నువ్వేమో పట్టించుకో. అవన్నీ చెడగొట్టలేక నేను చచ్చిపోతున్నాను. నా బ్రెయిన్ లో ఇంక ఐడియాలన్నీ అయిపోయాయి. అమ్మా, మొదలు పెట్టేవా తల్లి? కనీసం నా పుట్టినరోజున నన్ను మనశాంతిగా ఉండేవే. ఓ సారీ వంశీ, మర్చిపోయాను. ఈ రోజు నీ బర్త్డే కదూ. పదా, నీకు చక్కటి గిఫ్ట్ ఇస్తాను. నువ్వు ఇచ్చే గిఫ్ట్ స్పెషల్ గా ఉంటే అదిరిపోతుంది. పదా. అంతేనంటావా? స్టాప్ స్టాప్. ఇదేంటి స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి మెడికల్ షాప్ తీసుకొచ్చావు? ఆ గిఫ్ట్ ఇక్కడే దొరుకుతుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. ఏం కావాలి మేడం? ఓ నిరోధ్ ప్యాకెట్ ఇవ్వు. మేడం, నువ్వు కరెక్ట్ గానే విన్నావయ్యా. కండం అదేనయ్యా. హెల్మెట్ అంటే అసహ్యంగా ఉంటుంది కదా. తొందరగా ఇవ్వు. కమాన్ కమాన్ క్విక్. అయిపోయిందిరా, కలికాలం ఎండైపోయింది. పట్టపగలు పబ్లిక్ గా ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి అవ్వా నిరోధ్ ప్యాకెట్ గురించి అడుగుతుందంటే కాలం ఏం బాగుపడుతుందంటావు? మరే, నేను మగ పురుషుణ్ణే. నేనంతవరకు మా ఆవిడ డైరెక్ట్ గా ఒక ముద్దు కూడా అడగలేదు. కాలం పూర్తిగా చెడిపోయిందయ్యా. అవునవును. హలో, హాయ్. హాయ్. ఒరే ఫూల్స్, సిగరెట్ గుట్కాల్ లాంటివి ఆరోగ్యానికి హానికరం. మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చేది వీటి కారణంగానే. ఆ విషయం తెలిసి కూడా మీరు వాటిని మానలేకపోతున్నారు. ఇదేంటో తెలుసా? కండోమ్. దీన్ని వాడటం వలన ఆరోగ్యానికి, సేఫ్ సెక్స్ కి మంచిది. అవును కదా? అవునవును. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. అవ్వా, ఇదేంటి ఇది నాకు ఇచ్చావు? నీకేనోయ్. నువ్వు తొందరగా అర్థం చేసుకుని దాన్ని తొందరగా యూజ్ చేయాలి. లేకపోతే అది ఎందుకు పనికిరాదు. అర్థమైందా? నేను చెప్పేది. ఓకే ఓకే, పద పడేకు. అడుగోరా, మాటల్లోనే వచ్చేసా. మావా, ఎప్పుడు రా పార్టీ? ప్రతి సంవత్సరం వాడే పార్టీ ఇవ్వాలా? ఈసారి నువ్విస్తావా? కాదు, మనం ఇద్దాం. ఎలాంటి పార్టీ, ఎక్కడా చెప్పను, సస్పెన్స్. సాయంత్రం అందరూ రెడీగా ఉండండి. ఓకేరా. ఓకే డన్. ఈ మల్లె పూలేంటి, వాతావరణం ఏంటి? ఇదేదో పెద్ద ధ్యాన సెటప్ లో నాకు. అలా మావా, ఏంటో చేసేది?